వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోడూరు రైల్వే స్టేషన్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహం వద్ద కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ బ్యాన్లు, ఎన్నికల మేనిఫెస్టో, సూపర్ 6 హామీల పత్రాలను చించి దానం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కోరమట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబాలు బాగా చేస్తామని, అదేవిధంగా వలస ప్రయాణాలను అడ్డుకుంటామని చెప్పేసి, ఉద్యోగాలు బట్టి పిలుపు చేస్తామని, నిరుద్యోగులకు ఇస్తామని చెప్పేసి, మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి, వ్యాపారస్తులకు నిలకడగా వాళ్ళ వ్యాపారం నిర్మిస్తామని చెప్పి, ఈ యొక్క రాష్ట్రానికి అన్నదాత అయినా అన్నపూర్ణ రైతులను సుభిక్షంగా ఉంటామని చెప్పేసి, వాళ్ళకు అన్నదాత సుభిగా వేస్తామని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళ బిడ్డలను ఆదుకుంటామని చెప్పేసి, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ మీ హామీలు ఏమైపోయినాయి? గడిచే 2 సంవత్సరాలు కూడా ఏ హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలు మోసం చేసే పరిస్థితిలో ఉన్న పెన్షన్ కూడా తీసేసే కార్యక్రమం పెట్టాము. ఉన్న వ్యాపారులకు ఏదైతే ఈరోజు ఎదుర్కొన్న మార్కెట్ ధర, వ్యవసాయం ఈరోజు మామిడికాయ కాదు, నిమ్మకాయ కాదు, అదేవిధంగా బొప్పాయి కాదు, గిట్టుబాటు ధర లేదు. ఏమున్నా అడిగితే వాళ్ళ పైన కేసులు. నిరుద్యోగ చదువుకున్న విద్యార్థులు బాగా చదువుకొని ఉద్యోగం రాయాలని టెట్ సెట్ రాస్తే మొత్తం వాళ్ళకి రాకుండా వాళ్ళు 9వ తరగతి మొత్తం చింద్రవిధం చేసి పైగా ఒక జీవో పెట్టి, ఆ జీవో ప్యాకెట్కు బ్రిక్స్ అనే దగ్గర నెంబర్ పెట్టి దాంట్లో ఉద్యోగాల అవకాశం ఇచ్చాడు. అంటే యువ పాదయాత్రలో ఏదైతే పెట్టినాడో యువగలంలో ఏదైతే పెట్టాడో పాదయాత్రలో దాంట్లో తిరిగిన తెలుగు తమ్ములందరూ కూడా ప్యాకెట్ అనే ఒక జీవో తెచ్చి, ఒక బ్రిక్స్ అనే ఒక జీవో తెచ్చి వాళ్ళందరూ కూడా ఉద్యోగులు ఇచ్చే కార్యక్రమం పెట్టాడు. దానికి శాప్ చైర్మన్ ఒకతను, ఆమదల వలస ఒక చైర్మన్, అదేవిధంగా ఒక ఎంపీ, విజయ్ ఎంపీ భరత్ అనే కూడా ఒక చైర్మన్, వాళ్ళిద్దరు స్పోర్ట్స్ కోట క్రియేట్ చేసి ఈరోజు చదువుకున్న విద్యార్థులు 1,00,000 మందిని ఈరోజు కూట్టుకొచ్చే కార్యక్రమం ఈరోజు చేశాను. ఈరోజు పిల్లలంతా ఆందోళనలో ఉన్నారు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. చదువుకున్న విద్యార్థులకు మా కొడుకు ఇంత చదువుకుంటే ఉద్యోగం రాకుండా ఎవరో ఇల్లు దొడ్డిదారిన పోయే వాళ్ళ జీవోలు ఇచ్చి వాళ్ళకందరూ కూడా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఇస్తున్నారు. ఈ రాష్ట్రం ఏమైపోయింది? రాష్ట్రం ప్రజలంతా ఏమైపోతున్నారు? ఒక రైతు ఒక ప్రజలు సురక్షంగా లేదు. రైతులు అనేకమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధర లేదు, మహిళలకు భద్రత లేదు, రైతులకు ఒక భరోసా లేదు, పేద ప్రజలకు ఒక భరోసా, ఒక న్యాయం అనేది లేదు. అందుకే రాష్ట్రం అంతా కూడా ఒకసారి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంలో ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బాగా రైల్వే కోడూరు నియోజకవర్గం మొత్తం అంతా చెనూరు, పుల్లంపేట, చిట్టువేలు, ఓలూరుపల్లి, అదేవిధంగా కోడూరు మండలం, అన్ని మండలంలో కూడా ఈరోజు భారీ ఎత్తున కూడా నిరసన కార్యక్రమం ఈరోజు చేస్తారు. ఇంతమంది నిరుద్యోగులు, రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తన నిరసన వ్యక్తం చేసి ఈ యొక్క భాగస్వాములు అందరూ భాగస్వామి అయి ప్రతి ఒక్కరు కూడా ఈ నిదాలకు ఏదైతే ప్రభుత్వం చేసిన తప్పుదానికి వైఎస్ఆర్సీపీ పోరాడానికి మద్దతు ఇచ్చి అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. దీన్ని కూడా రకరకాల కుట్రలతో చేయాలని కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంది, చేయకూడదు రకరకాల నప్పులతో ఆపాలని చూస్తారు. अन्नदाता सुखी भव, अन्नदाता सुखी भव, अन्नदाता सुखी भव, अन्नदाता सुखी भव, सुपर 6, 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 अन्नदाता सुखी भव.